నాది ఉపన్యాసం కాదు, ఓన్లీ సందేశం. వారి సందేశాన్ని ఇవ్వమన్నారు, నేను ఆ సందేశాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను. మన ఆలోచన సాధన సమితి ఒక 5 నిమిషాల్లో ఏం కోరుకుంటుంది, ఎందుకు ఈ కార్యక్రమం పెట్టింది అని చెప్తే ఆ లైన్ లో ఆ కార్యక్రమం ముందుకు పోతుంది. ఇంతకుముందు ఎందుకంటే మా నరసయ్య గారు అడిగినారు ఏం డిమాండ్ అని. డిమాండ్స్ ఏమున్నాయంటే, డిమాండ్స్ ఏంటిది, ఎందుకు పెట్టినాం అనేటువంటి చెప్పడానికే నేను ఇక్కడ నిలబడ్డా. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా గౌరవ ప్రతినిధులందరికీ, మన ఆలోచన సాధన సమితిలో గౌరవ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు, మన ఆలోచన సాధన సమితిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరి పేరు పేరున హృదయపూర్వకంగా అభివందనాలు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ఈ జయంతి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం కావాలి. ఈ జయంతి ఏదో ఒక రోజుతో పోయడానికి, ఒక రోజుతో వెళ్ళిపోతుంది, ఒక రోజుతో మనం అందరం కూడా ఇక్కడ సంతోషపడి వెళ్ళిపోవడం కాదు. ఈ జయంతి మనందరి హృదయాలలో మిగిలిపోయినటువంటి ఒక ఆశయాన్ని, ఆచరణను, వారు అందించినటువంటి నడవడికను ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఓ నరేంద్ర గారి కార్యక్రమం కాదు. మన ఆలోచన సాధన సమితి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికే మొదలుపెట్టి అనేక మంది ఈ తెలంగాణలో బహుజనవాదులు, బీసీలలో పెద్ద ఎత్తున ప్రజా చైతన్యాన్ని కలిగించినటువంటి యోధులు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది మనకు తెలియదు. మనకు కేవలం తెలిసింది ఏంటంటే మన పార్టీల జెండాలు, మన పార్టీల సిద్ధాంతాలు. మనకు తెలిసింది ఏంటంటే ఆధిపత్య కులాల నాయకుల యొక్క అనుకరణ మాత్రమే. మనం ఎవరమో తెలియదు, మనం ఏ జాతిలో పుట్టినమో తెలియదు, మన కుల నైపుణ్యత ఏమిటో మనకు తెలియదు, మన వర్గాల యొక్క శక్తి ఏమిటో మనకు తెలియదు. ఎందుకు తెలియదంటే మన పూర్వీకులైనటువంటి మహనీయుల యొక్క చరిత్ర మనకు తెలియదు. ఎప్పటి వరకైతే మన ముత్తాత, మన తాత, మన తండ్రిల యొక్క జీవన శైలి తెలియదో అప్పటి వరకు మనం ఎవరమో, మనం ఏం చెయ్యాలనో, ఎట్లా ఉండాలనో, ఎలా బతకాలనో, ఎవరి ఆలోచన చెయ్యాలనో మనకు తెలియదు. కాబట్టి మన ఆలోచన సాధన సమితి ఈ తెలంగాణలో పుట్టినటువంటి బహుజనులైనటువంటి అనేక మంది, నల్లా నరసింహులు గారు, కొండా లక్ష్మణ్ బాబూజీ గారు, కొమరం భీము గారు, అలాగే దొడ్డి కొమరయ్య గారు, చాకలి ఐలమ్మ గారు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు, ఇలా అనేక మంది మనకు వారి యొక్క జీవితాలను అర్పితం చేసి మన మనుగడ కోసం, మన జాతుల యొక్క వికసితం కోసం, మనం ఈ రోజు ఇంత స్వతంత్రంగా బతకడాని కోసం వారు ప్రాణత్యాగం చేసినారు. అట్లాంటి మహనీయుల యొక్క జీవిత విశేషాలను అధ్యయనం చేస్తూ 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 మనలో ఒక ఆత్మవిశ్వాసం రావాలంటే, మనలో ఒక సామాజిక స్పృహ రావాలంటే, మనలో ఒక సాంస్కృతిక విప్లవం రావాలంటే వారి ఇచ్చినటువంటి, వారు పెట్టినటువంటి ఆలోచనను, వారి మార్గదర్శనాన్ని మనం ముందుకు తీసుకుపోగలిగినప్పుడే బీసీలలో చైతన్యం వస్తది అని గ్రహించినటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఈనాడు టైగర్ నరేంద్ర గారి జయంతి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఆషామాషి విషయం కాదు. టైగర్ నరేంద్ర గారి అభిమానులం కాబట్టి, వారు మర్చిపోయినాం కాబట్టి, వారి యొక్క చరిత్ర ఎవరు చెప్పట్లేదు కాబట్టి చాలా బాధగా ఆలోచన చేసి పెట్టినటువంటి కార్యక్రమం ఇది. మనం చెప్పుకోవడానికి చాలా మంది అభిమానులు ఉన్నాం. నేను సుమారుగా 1200 మంది లిస్టు తయారు చేస్తే చాలా మంది చాలా సంతోషంగా అన్న ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంటుంది, మేము వస్తామని ప్రకటించి వారి యొక్క గౌరవాన్ని చాటుతున్నటువంటి విషయం మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాం. నరేంద్ర గారు వారి ఆలోచన, వారి ఆచరణనే ఒక సింహ స్వప్నం. ముష్కరులకు వారి యొక్క సింహ స్వప్నం. వారు అనుకున్నారంటే గంభీరమైనటువంటి ఎన్నో విషయాలను కూడా వారు చాలా ఈజీగా దాన్ని పరిష్కరించేటువంటి ఒక ఆలోచన చేసేటువంటి ఒక వ్యక్తిత్వం. వారితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తీపి గుర్తులు మనకు ఉన్నాయి. చాలా మంది ఉన్నారు ఇక్కడ, నేను గుర్తుపట్టే వాళ్ళు, ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేదిక మీద చాలా మంది ఉన్నారు. మా కృష్ణారావు ఉన్నాడు. కాబట్టి వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మనం టైగర్ అని పేరు పెట్టుకున్నాం. టైగర్ అంటే ఇది అడవిలో ఉండే టైగర్ కాదు. ఇంతకుముందు మా ప్రసాద్ అన్న చెప్పినట్టు టైగర్ అంటే ఇది ఎవరో వారు పెట్టుకున్నది కాదు, ప్రజలు పెట్టినటువంటి టైగర్. ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన, ప్రజల్లో రగిలినటువంటి ఒక ఉత్తేజం.
తేజం, అటువంటి తేజోమయమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పెద్దలు గౌరవనీయులు నరేంద్ర గారి జయంతి మనం జరుపుకుంటున్నాం. ఇది మొదటిది కావద్దు, చివరిది కావద్దు. ఇక్కడ నుండి వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ, ముందున్నటువంటి వాళ్ళందరికీ, నా మాట వినబడుతున్నటువంటి వాళ్ళందరికీ ఒక మనవి చేస్తా ఉన్నాను నేను. టైగర్ నరేంద్ర గారు మనందరికీ ఒక ఊపిరి. భాగ్యనగరంలో ఇవాళ హిందువులు బతికి ఉన్నారంటే దానికి కారణం టైగర్ నరేంద్ర గారు. తెలంగాణ లక్ష్యము అనుకున్న పద్ధతిలో వచ్చిందంటే దానికి టైగర్ నరేంద్ర గారు. కాబట్టి టైగర్ నరేంద్ర గారిని అధ్యయనం చేయడం అంటే మన గుండె 72 సార్లు కాదు యాదగిరన్న, కనీసం మళ్ళా 144 సార్లు కొట్టుకోవాలి. అంటే అంత ధైర్యం మనకు కూడా ఉండాలి, అంత ధైర్యం మనకు కూడా ఉండాలి. కాబట్టి మనం వారికి ఏం చేస్తున్నాం? వారిని ఫోటో రూపంలో లేదా పేరు రూపంలో మన పర్సులో పెట్టుకోవడం కాదు. మనం ఏం చేస్తాం? మన పెద్దవాళ్ళను మనం ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం. మన ముత్తాత తాతలను తండ్రులను మనం ఫోటో పెట్టుకుంటాం. కానీ వారు ఇచ్చినటువంటి యొక్క ఆదర్శాన్ని, వారు ఇచ్చిన మార్గాన్ని మనం వాటిలో ప్రయాణం చేయకపోతే మనం ఎంత ఇష్టపడ్డా మనని చరిత్ర క్షమించదు. కాబట్టి మన ముందున్న లక్ష్యాన్ని ఒక్కసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను నేను. మన ముందున్న లక్ష్యం, మన లక్ష్యం ఏమిటి? టైగర్ నరేంద్ర గారు నిరంతరం మనకు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనే బదులు నరేంద్ర 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 అనేటట్టు చేయాలంటే ఇక్కడ నుంచి ఒక లక్ష్యము తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఈ జయంతి వారికి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పించాలంటే మనం వారి యొక్క లక్ష్యాన్ని ఛేదించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అట్లాంటి లక్ష్యము మన ఆలోచన సాధన సమితి మీకు ఇవ్వాలని కోరుకుంటున్నది. మీ అందరి సహకారంతో చేయాలని కోరుకుంటున్నది. బోనాల పండుగ మనకు తెలియజెప్పింది ఎవరు చెప్పండి? బోనాల పండుగ షాడీబండ నుండి చార్మినార్ వరకు, చార్మినార్ నుండి నయాపూర్ వరకు తీసుకువచ్చి ప్రశాంతంగా బోనాలను కొనసాగించినటువంటిది ఎవరు? బాలాపూర్ నుంచి గణేష టెంపుల్, గణేష యొక్క నిమజ్జనాన్ని తీసుకొచ్చి వినాయక సాగర్ వరకు తీసుకొచ్చింది ఎవరు? అందరు అంటలేరు, చూసినావా? అనడానికి కూడా నోరు పలుకుతలేదంటే మనము టైగర్ వంశస్థులమా, టైగర్ యొక్క గుర్తుతో ఉన్న వాళ్ళమా, టైగర్ ను ఆలోచన చేసే వాళ్ళమా? ఒక్కసారి ఎవరు? ఆ బాలాపూర్ నుంచి వినాయక నిమజ్జనానికి గణేష్ ను తీసుకొచ్చింది ఎవరు? కానీ ఎక్కడున్నాడు ఆయన? మన హైదరాబాద్ కు సంబంధం లేని పూర నరసన్న గారు, నారగోనన్న, మా ఐఏఎస్ గారు వినాలి. ఎక్కడున్నాడు ఆయన? ఎవరు తెలియనటువంటి యొక్క విగ్రహాలు ట్యాంక్ బండ్ పైన ఉన్నాయి. ఏ రోజన్నా ఆలోచన చేసినామా? ఎవడు అబ్బసొమ్మిది హైదరాబాదు? ఎవడి జాగిరిది? ఎవరు కష్టపడ్డాడు ఇక్కడ? ఎవడి ప్రజలను రక్షించినాడు? ప్రభుత్వాలు గడగడలాడేటువంటి పరిస్థితి నరేంద్ర గారు బయటికి వెళ్ళినప్పుడు. కానీ ఒక్క 2 అడుగుల 3 అడుగుల 4 అడుగుల 6 అడుగుల విగ్రహాన్ని పెట్టడానికి కూడా మన అభిమానులం సాహసించట్లేదు. ఏమైంది మన సాహసం? ఏమైంది వారి ఆలోచన? ఎవరి కోసం మనం వారి అభిమానం? ఎందుకోసం మనం వారి అనుచరులం? ఎవరికి చెప్పుకోవడానికి మనం వారి అనుచరులం? మనకు మనము సంతృప్తి పరచుకోవడానికా? కాబట్టి ఏ బాలాపూరి నుండి వినాయకుడిని వినాయక సాగర్ వరకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర విగ్రహాన్ని 81వ జయంతి రోజు 81వ జయంతి రోజు మీ చప్పట్ల మధ్యన వేదిక మీదున్న వాళ్ళు, చేతులున్న వాళ్ళు, 2 చేతులున్న వాళ్ళు అందరూ చేతులు పైకి లేపి బాలాపూర్ నుండి భాగ్యనగర గణేష్ ఉత్సవాన్ని స్థాపించి గణేశుణ్ణి వినాయక సాగర్ వైపు తీసుకొచ్చినటువంటి యొక్క ఆ పెద్ద మనిషి యొక్క విగ్రహాన్ని 81వ జయంతి రోజు ట్యాంక్ బండి మీద పెట్టి ఈ కార్యక్రమాన్ని అక్కడ చేస్తామని మన ఆలోచన సాధన సమితి మీ చప్పట్ల ద్వారా తెలియజేస్తా ఉన్నది. నాతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు? చేతులు ఇట్లా పిడికిలి బిగించాలి. హ్యాండ్ నైతే కానా, హాత్ నైతే కానా, పిడికిలి అందరికి చేతులు ఉన్నారు. అందరూ వేదిక మీద ఉన్నారు. అందరూ 2 చేతులట. నాతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు? ఏమా లేమా? నాతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు? ట్యాంకు బండ్ పైన నరేంద్ర విగ్రహాన్ని పెట్టేదెవరు? నరేంద్ర విగ్రహాన్ని పెట్టేదెవరు? వినాయక సాగర్ పైన వినాయకుని యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చినటువంటి ఆ యొక్క నరేంద్రుడి యొక్క విగ్రహము పెట్టడానికి నాతో కలిసి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు.
ఇది కార్యాచరణ. ఈ రోజు నుండే మన ఆలోచన సాధన సమితి ఆ కార్యాచరణకు పూనుకున్నది. సంవత్సర కాలంగా దాన్ని ఎట్లా చేయాలనో మనకు సంబంధం లేని నాయకులను తీసుకొచ్చి ఆ ట్యాంక్ బండ్ మీద పెట్టిరు. కొండగట్ల సాగన్న మనకు తెలియదు, మనకు సుభాష్ చంద్రబోస్ ఏదో మన ప్రాంతంలో ఉట్లేదు, భగత్ సింగ్ మనకు తెలియదు, చూడలే మనం, పూలే గారు మనం తిరగలే వాళ్ళు ఎంబడి. అట్లా ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వీరుల యోధుల యొక్క స్మరణ మనం చేసుకుంటలేము. మనం ఏం కొడుతున్నాం? హిందువుల్లోని మెజార్టీ ప్రజలైన బీసీలు ఏం కొడుతున్నాం? మనం ఎవరికి జయకారనాదం కొడుతున్నాం? ఎవరికి కొడుతున్నాం? కొడుతున్నాం? హిందువుల్లో మెజార్టీ ప్రజలైన బీసీలు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నాము మనం? ఎవరి స్మరణ చేసుకుంటున్నాం మనం? పరాయిల పాలనలో ఉన్నాం మనం, ఇంకా దోపిడీదారుల వలసదారుల పాలనలో ఉన్నాం మనం. కాబట్టి దీనికి విముక్తి కావాలంటే ఆ టైగర్ నరేంద్ర గారి విగ్రహాన్ని, ఆ టైగర్ నరేంద్ర గారి రూపాన్ని, ఆ టైగర్ నరేంద్ర గారి ఆలోచనను, ఆ టైగర్ నరేంద్ర గారి అడుగును మనం ముందుకు తీసుకెళ్లి వారి కార్యాచరణను పగడ్బందీగా చేసే విధంగా మీరందరూ నాతో సహకరిస్తారని. భారత్ మాతాకి జై బీసీ, జై బీసీ, జై బీసీ.